ఈ దినవాక్య ధ్యానాంశము మరణపై అధికారము. యోహాను సువార్త 10:18. ఎవడనూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకునుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితి అనెను. ఈ దినము పునరుద్ధాన ఆదివారముగా అంతటా ఆచరించబడుచున్నది. అంతేకాదు, ఈ గొప్ప సంగతిని వారమునకొకసారి జ్ఞాపకము చేసుకుని నిమిత్తము ప్రతి ఆదివారము ప్రభువును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించున్నాం. మన ప్రభువు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులను తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1:18. ఇంతవరకు ఈ భూమి మీద పుట్టినవాడెవరు కూడా ప్రభువుకు వలె ఎన్నడనూ మాటలాడలేదు. ప్రాణమును తిరిగి తీసుకునుటకు అధికారము, ఇది పునరుద్ధానముకు సంబంధించినదే. ఒక దినము ప్రభువు దేవాలయమును తన శరీరమును గూర్చి, ఈ దేవాలయం పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని చెప్పెను. యోహాను సువార్త 2:19. రక్షణ సువార్త సారాంశముగా 3 విశేషాలు ఉన్నవి. 1 మరణం, 2 సమాధి, 3 తిరిగి లేచుట. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడును. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడును. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి. 1 కొరింథీ పత్రిక 15:4-6 వరకు. మగ్దలేని మరియ గూర్చి అందరికీ తెలుసు. ఆమెను పట్టి పీడించుచుండిన 7 అపవిత్రాత్మను ప్రభువు వెళ్ళగొట్టిన గనక ఆమె విడుదల స్వస్థత పొంది సజీవ సాక్షిగా జీవించును. యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించును. అందువలన పునరుద్ధాన దినమున ఆమె పెందలకడనే బయలుదేరి సమాధి యొద్దకు వెళ్ళెను. పట్టుదలగా తెరవబడిన సమాధి ఎదుట కనిపెట్టిన ఈమెకు ప్రభువు కనబడెను. అవును, మృత్యుంజయుడై లేచిన ప్రభువు మొట్టమొదట ఒక స్త్రీకి కనబడెను. నేడును అధిక సంఖ్యలో స్త్రీలు ప్రభువు కొరకు జీవించున్నారు. రక్షణ పొందిన పురుషులు కూడా యేసును చూడవలెనను ఆశ కలిగి ఉండవలెను అమ్మాయి గ్రామమునకు వెళ్ళిన శిష్యులతో క్రీస్తు నడిచెను. తను సజీవునిగా కనపరచెను. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. లోకాసు వార్త 24:15 ఈ వర్తమానం మనకు అర్థమవుతుంది. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.